హాయ్ అండి. వెల్కమ్ టు ప్రసాద్ కిచెన్. నేను మీ ప్రసాద్ వేములపల్లి అండి. ఈరోజు చిక్కుడుగాయ పచ్చికారంతో కూర తయారు చేశానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. డిఫరెంట్ ఫ్లేవర్తో, సూపర్ టేస్ట్తో రైసు, పుల్కా, చపాతీ వీటన్నిటిలోకి బెస్ట్ కాంబినేషన్ అండి ఇది. దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇక్కడ నేను ఈ కూర కోసం పావు కిలో చిక్కుడుగాయలు తీసుకున్నాను. కొంచెం గింజగట్టినవే తీసుకున్నాను. వీటి ఈనెలు తీసేసి లోపల పురుగులు ఏమైనా ఉన్నాయేమో చూసుకుని వాటన్నిటిని ముక్కల్లాగా తుంచుకుని ఒక బౌల్లో వేసుకుంటున్నాను. చిక్కుడుగాయలకి ఈనెలు తీసుకోవడం వల్ల కూరలో నార సాగదండి, చాలా బాగుంటాయి. వీటన్నిటిని ఒక బౌల్లో వేసేసుకున్నాం కదా. వీటిని ఇప్పుడు శుభ్రంగా నీళ్లు పోసుకుని కడిగేసుకుని వంచేసుకుని పక్కన పెట్టుకుందాము. ఇలా చేసుకోవడం వల్ల పైన డస్ట్ అంతా కూడా పోతుంది. ఇక ఇప్పుడు మనం పచ్చికారం రెడీ చేసుకుందామండి. మిక్సీ జార్ తీసుకుని ఇక్కడ మన కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు తీసుకుందాం. నేనైతే 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. 1 ఇంచి అల్లం ముక్క పైన చెక్కు తీసేసి సన్నటి ముక్కల్లాగా తరిగి వేసాను. 1 టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని వీటిని బరకగా మనం మిక్సీ పట్టుకుందాము. ఇలా పట్టుకుంటే సరిపోతుంది. ఇక ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. 1/2 టీ స్పూను ఆవాలు, 1/2 టీ స్పూను శనగపప్పు, 1/2 టీ స్పూను మినపగుళ్ళు, కొద్దిగా పసుపు, 1 రెమ్మ కరివేపాకు, ఇవన్నిటిని కూడా ఇందులో వేసుకుందాము. ఇవి కొంచెం కలర్ మారే వరకు వేయించేసుకుని ఇక ఇప్పుడు మనం చిక్కుడుగాయ ముక్కలు వేసుకుందాం. ఈ చిక్కుడుగాయ ముక్కలన్నిటినీ కూడా మనం ముందేమి ఉడికించుకోవట్లేదండి. డైరెక్ట్ ఇట్లా తాలింపులోనే వేసుకుని మగ్గించుకుంటే కూర టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడండి, ఇట్లా మనకు ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకుని తీస్తూ ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి కూర రెడీ అయిపోతుంది. చిక్కుడుగాయని రకరకాలుగా చేస్తారు, కానీ ఈ విధంగా పచ్చికారం వేసి ఇట్లా మగ్గించుకుని కూరను తయారు చేసుకుంటే ఇందులో ఉన్న న్యూట్రిషన్స్ ఎక్కడికి పోవండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. మీ రుచికి అనుగుణంగా వేసుకోండి. ఇక ఇప్పుడేమో మనం ముందు మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చికారం, అది కూడా వేసుకుని పచ్చి వాసన పోయే వరకు సన్నటి సెగపైనే ఈ కూరనంతా కూడా వేయించుకుందామండి. ఈ కారం, ఉప్పు ఇవన్నీ కూడా మనకి చిక్కుడుగాయలకి పట్టాలండి. కర్రీ రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లోకి తీస్తున్నాను. ఈ కూర అసలు డిఫరెంట్ ఫ్లేవర్తో ఇక్కడైతే ముక్కు పుటాలు అద్దరిపోతున్నాయండి. అంతటి కమ్మటి వాసన వస్తుంది. రుచి కూడా మామూలుగా వండుకునే చిక్కుడుగాయ కూర కంటే కూడా చాలా డిఫరెంట్గా ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మొదటిసారి ఛానల్ చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు మీకు నా నోటిఫికేషన్స్ అన్నీ తక్షణం అందుతూ ఉంటాయి. ఇంత మంచి రెసిపీ మీకు అందించినందుకు ఓ మంచి కామెంట్ ఇస్తారు కదా. మరో మంచి రెసిపీతో నేను మండే మిమ్మల్ని కలుస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.